ఈ బ్లాస్ట్, స్వామ్ ఫైర్ వీళ్ళిద్దరూ గనక ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు? ఫస్ట్ వీళ్ళ పవర్స్ గురించి మనందరికీ బాగా తెలిసిందే. మేబీ తెలియకపోతే ఈ 2 వీడియోస్‌లో డిస్కస్ చేశాను. వెళ్లి చూసేయండి. బ్యాటిల్ మ్యాటర్‌కొస్తే వీళ్ళిద్దరూ గనక ఫైట్ చేసుకుంటే వాళ్ళు యూజ్ చేసే ఫస్ట్ పవర్ ఫైర్. సో వీళ్ళిద్దరూ ఫైర్‌తో గనక అటాక్ చేసుకుంటే హీ బ్లాస్ట్‌కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. ఇంకా ఆ ఫైర్‌ని అబ్జర్వ్ చేసుకొని హీ బ్లాస్ట్ చాలా పవర్‌ఫుల్‌గా మారతాడు. సో స్వామ్ ఫైర్ ఈసారి తన దగ్గరుండే స్వామ్ తోటి, ట్రీస్ తోటి అటాక్ చేస్తాడు. ఈ అటాక్‌ని ఎదుర్కోవడం హీ బ్లాస్ట్‌కి కొంచెం కష్టమవుతుంది కానీ, కాసేపట్లో హీ బ్లాస్ట్‌కి గాని బాగా కోపం వస్తే గనక, తన ఫైర్‌ని మొత్తాన్ని ఒకేసారి రిలీజ్ చేసి సూపర్ నోవాలా బ్లాస్ట్ చేస్తాడు. ఈ బ్లాస్ట్ గాని జరిగితే చుట్టుపక్కల చిన్న ఆకు కూడా మిగలదు. స్వామ్ ఫైర్ బాడీ అంతా కూడా ట్రీలానే ఉంటుంది కాబట్టి, స్వామ్ ఫైర్ తగలబడిపోతాడు. మళ్ళీ రీగ్రో అవ్వడానికి కూడా కుదరదు. సో ఈ బ్యాటిల్‌లోని హీ బ్లాస్టే ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ బ్యాటిల్‌లో హీ బ్లాస్ట్‌కెళ్ళాలంటే తనకి మెయిన్‌గా ఎక్కువ బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఇలాంటి కంపారిజేషన్స్ ఇంకా ఏవైనా చేయాలంటే కామెంట్ చేయండి.